నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నాను. పనులు చేయాలంటే సాహసం కావాలి, కలలుగానే ధైర్యం ఉండాలి. ఆ సాహసమే లేకపోతే ఊహించి స్వప్నించి ఆ స్వప్నాలను శ్వాసించేటువంటి స్థైర్యం లేకపోతే ఏది కూడా సాధ్యం కాదు. తెలంగాణ కూడా సాధ్యమయ్యేది కాదు. తెలంగాణ ఎక్కడి వాళ్ళక్కడ తట్టా పారా కింద పడేసి ఇంకెక్కడి తెలంగాణ ఎట్లా సాధ్యమవుతుంది? మనం జెండా లేపిన నాటి పరిస్థితులు మీకు తెలుసు, జై తెలంగాణ అన్ననాటి పరిస్థితులు మీకు తెలుసు. నేను వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందరు మనను గేలి చేసినారో, ఎందరు మనను క్యా దుకాన్ లగాయే బై అని తేలికగా మాట్లాడినారో మనందరికీ తెలుసు. వాళ్ళందరి సాక్షిగానే మనం తెలంగాణ సాధించినాం. ఈరోజు కూడా చేతగాని చేవలేని, కలలు కనలేని దౌర్భాగ్య స్థితిలో, ఇరుకైన స్థితిలో ఆలోచించే కొందరు ఇది ఎట్లా అది ఎట్లా అని మాట్లాడతారు. మనం రైతు బంధు పెట్టినాడు కూడా నానా రకాలుగా మాట్లాడినారు. కానీ ఏం జరిగింది? ఎంత అద్భుతంగా తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరిగింది, ఎంత అద్భుతంగా తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు పండిస్తూ ఉంది, ఏ విధంగా అన్నపూర్ణగా అవతరించింది. ఏ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మనం విడిపోయినామో ఈరోజు ఆ ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,70,000 కోట్లు, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,30,000 కోట్లు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ తెలంగాణ? ఏ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండి సమైక్య ముఖ్యమంత్రి ఉన్నారో, ఎవరైతే మీకు చీకటి అయిపోతుంది కరెంట్ రాదని చెప్పినరో ఆ ఆంధ్రప్రదేశ్లో కరెంటు లేదు, తెలంగాణలో 24 గంటల కరెంటు ఉంది. ఇవి వాస్తవాలు, జరిగిన సత్యాలు. రైతు బీమా ఏ ఒక్క దేశంలో ఈ ప్రపంచవ్యాప్తంగా లేదు, ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. అద్భుతమైనటువంటి పథకం. ఒక గుంట భూమున్న రైతు కూడా చాలా అద్భుతంగా 5 లక్షల రూపాయల రైతు ఏదైనా కారణం చేత మరణిస్తే దరఖాస్తు లేదు, రసీదు లేదు, మసీదు లేదు, ఎవరికి పోయేది లేదు, పైరవి లేదు. వారం తిరగక ముందే 5 లక్షల రూపాయలు వచ్చి వాళ్ళ ఖాతాలో పడతా ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణ. చిన్న ఉద్యోగస్తులు, వీఆర్ఓలు రైతుల తలరాతలు కింది మీద చేసేటువంటి అడ్డదిడ్డమైన వార్తలు రాస్తే, అడ్డదిడ్డమైనటువంటి పిచ్చిరాతలు రాస్తే ఆనాడు ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారి తీసేసిన పద్ధతిలోనే వీఆర్ఓ వ్యవస్థను కూడా తీసి అవతల పడేసి ఆవిష్కరించబడ్డ ధరణి ఒక అద్భుతమైన విప్లవం. ఇంగ్లీషులో చెప్పానంటే ఇట్ ఈస్ డిజిటలైజేషన్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.